నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు కీలకమైన ట్విస్టులు తిరుగుతూ ఉంది. ఇవాళ విచారణకి హాజరు కావాల్సిన భగీరథ్ విచారణకి హాజరు కాలేదు. రేపు హైకోర్టులో ఆయన వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణకు వస్తుంది కాబట్టి బెయిల్ వస్తుందా రాదా చూసుకొని ఒకవేళ బెయిల్ రాకపోతే ఎల్లుండి ఆయన లొంగిపోయే అవకాశం ఉందేమో అనే ఒక చర్చ జరుగుతుంది. అంతకంటే ముందు కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఈ కేసులో స్పెషల్ ఆఫీసరు బాధితురాలు ఇంటికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని వచ్చారు. తీసుకొచ్చిన తర్వాత కేసులో ఎఫ్ఐఆర్లో పెట్టినటువంటి సెక్షన్స్ మార్చారు. ఇంతకుముందు బిఎన్ఎస్ 74, 75 పెట్టినటువంటి వాళ్ళు తర్వాత వచ్చి మళ్ళీ పోక్సో 5(1) రెడ్ విత్ 6 పెట్టడంతో ఇది 20 ఏళ్లకు పడేటువంటి శిక్ష. ఇందులో బెయిల్ ఉండదు, నాన్ బెయిలబుల్ సెక్షన్ ఇది అనేటువంటిది న్యాయ నిపుణులు చెప్తున్నది. ఎందుకు స్పెషల్ ఆఫీసర్ వెళ్ళొచ్చిన తర్వాత ఈ సెక్షన్స్ ఆల్టర్ చేయాల్సి వచ్చింది? అంతకు ముందున్న సెక్షన్స్ ఏంటి, ఎందుకు ఆల్టర్ చేశారు? ఇప్పుడు బండి భగీరథ్ ఆమె మేజర్ ఆమె మైనర్ కాదు అని కోర్టుకు వెళ్ళాడు కాబట్టి ఈ ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని కోర్టు సెక్షన్స్ ఏమన్నా మార్చాల్సిన పరిస్థితి వస్తుందా? బెయిల్ వస్తుందా బండి భగీరథ్కి? ఈ విషయంలో మరి బండి సంజయ్ తనను తాను కాపాడుకునే ప్రయత్నంలో చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయా? తెలంగాణ గవర్నమెంట్ బండి సంజయ్కి సపోర్ట్ చేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఎలా యాక్ట్ చేయబోతుంది? ఒకవైపు నుంచి బీఆర్ఎస్ చాలా దూకుడుగా దీని మీద ప్రత్యేకంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒక రకంగా ఈ కేసు కోసమే ప్రత్యేకంగా మాట్లాడిస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఆయనకి ఐపీఎస్ కాబట్టి చట్టం తెలుసు. సో ఈ వ్యవహారంలో ఎందుకో బండి సంజయ్ వైపు అంత మూకుమ్మడిగా వెళుతున్నట్టే కనబడుతుంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మీద మాత్రమే చర్చ జరుగుతుంది. బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం లేదా సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తున్నాడా అని. వీటన్నింటి సారాంశం మాట్లాడదాం. మనతో పాటు కృష్ణకుమారి గారు, సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం కృష్ణకుమారి గారు. ఏం జరుగుతున్నట్టు అనుకోవాలంటే, మొదట స్పెషల్ ఆఫీసర్ వెళ్ళి స్టేట్మెంట్ తీసుకొని వచ్చిన తర్వాత సెక్షన్స్ ఆల్టర్ చేయటం అంటే ఎట్లా అనుకోవాలి మనం? అంటే బాధితురాలతోటి అంతకుముందు స్టేషన్ హౌస్ ఆఫీసర్ మాట్లాడారా, లేకపోతే ఒక ఎస్ఐ స్థాయిలో వాళ్ళు మాట్లాడారా తెలీదు, బషీర్పేటలో. పైగా అప్పుడు ఆ స్టేషన్లో ఉన్నవాళ్ళు ఎంతో కొంత ఇది హై ప్రొఫైల్ కేసు అనే ఉద్దేశంతో కాస్త చూసి చూడనట్టు వెళ్ళారేమోనని అనిపిస్తుంది బషీర్పేటలో. ఎందుకంటే వీళ్ళు ముందెళ్ళారు, 4 గంటల పాటు వీళ్ళని వెయిట్ చేయించి ఈలోపు అక్కడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కరీంనగర్కి, అక్కడ కరీంనగర్లో అతను ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ వీళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అది కూడా కాకుండా వీళ్ళు మేము మీడియాకి వెళ్తాము, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాము, ఇవన్నీ మాట్లాడేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో కేసు పెట్టాల్సి వచ్చింది, ఎఫ్ఐఆర్ చేశారు వీళ్ళు. ఈలోపు ఇంత జరిగింది. అయితే వాళ్ళ దగ్గర ఉన్న ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం వాళ్ళు కాస్త ఆ వచ్చిన వాళ్ళు కూడా కొంచెం హై ప్రొఫైల్గానే ఉన్నారు. ఎవరు కేసు పెట్టడానికి వచ్చిన వాళ్ళు బాధితులు కూడా అయినప్పటికీ దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏదో కొంచెం పైన చేసినట్టు ఉంది ఆ ఫస్ట్ ఎఫ్ఐఆర్. అయితే ఎంతో కొంత అక్కడ ప్రభుత్వం కూడా సీరియస్గా లేదేమో, అంటే ఇదంతా ప్రభుత్వానికి తెలిసే జరిగింది అనటానికి కూడా లేదు. ఆ రోజు ప్రతి స్టేషన్లో జరిగేది సీఎంతో మాట్లాడి చేయరు కదండి, ఏదో చేశారు వాళ్ళు, కాస్త ఆషామాషిగానే జరిగిందని అనిపించింది. కానీ ఇదంతా బయటకు వచ్చింది. బయటకు వచ్చేసరికి ప్రభుత్వం కొంచెం ఉదాసీనంగా ఉంది అని చెప్పి ఒక ఫ్లేవర్ వచ్చింది సొసైటీలో. అదే రోజు మోడీ సభలో బండి సంజయ్ని ఉద్దేశిస్తూ మిత్రుడు బండి సంజయ్ అని రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఇదంతా ఒక ఫ్లేవర్ వచ్చింది. వచ్చేసరికి బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అందుకున్నారు, ఒక రాగం అందుకున్నారు. అందుకునేసరికి ఇలా కాదు, ఇట్లా కాదు, దీన్ని ఇంకో రకంగా డీల్ చేయాలి అని రేవంత్ రెడ్డి గారికి అనిపించి ఆయన చాలా సీరియస్గా
ఎవరు చేసిన చట్టం ముందు సమానులే, అది ఇది అసలు హై ప్రొఫైల్ వాళ్ళని కాస్త వాళ్ళకు కూడా శిక్షలు పడితేనే సమాజంలోకి మంచి మెసేజ్ వెళ్తుంది, అది ఇది అని చెప్పి ఆయన మాట్లాడటం, ఒక సిట్ ఏర్పాటు చేయటం, దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయటం జరిగింది. మరి ఆ అధికారి నిన్న బాధితురాల్ని కలిసి వచ్చారు. కలిసి వచ్చినప్పుడు ఏదైనా ఒక స్టేషన్లో ఉన్న ఒక ఎస్ఐకి ఉండే అవగాహన కానీ, మరి వాళ్ళు కొంచెం ఓల్డ్ స్కూల్ వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఎస్ఐ స్థాయి వాళ్ళు అంటే, అదేదో సరిగా లేదు అని ఈవిడికైతే అర్థమైంది. ఈవిడ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కాబట్టి వీళ్ళకి కొంచెం యంగ్స్టర్గా ఉన్నారు. ఈవిడ అవుట్లుక్లో ఈవిడ బాధితురాలు ఇంటికి వెళ్ళి బాధితురాలతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆవిడకి ఏమనిపించిందంటే అసలు ఆ ఎఫ్ఐఆర్ కంటే కూడా ఇంకా కొంచెం స్ట్రెంగ్తన్ చేయాల్సిందే, ఇంకొంచెం మంచి సెక్షన్స్ పెట్టాల్సిందే అని చెప్పి ఆవిడ ఈ సెక్షన్స్ పెట్టడం జరిగింది. స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టారు. పెట్టి అంతకుముందు ఏంటంటే ఏదో కాస్త ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, ఆ ఇబ్బంది పెట్టిన మైనర్ కాబట్టి మైనర్ని ఇబ్బంది పెట్టిన దానికి 2-3 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష పడేలాగా ఆ సెక్షన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ వల్ల 20 ఏళ్ల పాటు, ఇందాక మీరు చెప్పినట్టు 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే సెక్షన్ పెట్టారు. పైగా దీంట్లో అరెస్టు తప్పనిసరి, అంటే పూర్తి స్థాయి పోక్సో కేసు ఇప్పుడు పడింది అని మనం అనుకోవాలి. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వాలు ఏ పార్టీ అయినా సరే ఒకరికొకరికి కష్టాల్లో ఆదుకుంటారు అనే ఒక నమ్మకం సమాజంలో ఉంది. కొన్ని సందర్భాల్లో అది రుజువు అయ్యింది కూడా. అందుకని మాబోటి వాళ్ళకు కూడా ఏమనిపిస్తుందంటే కేసులు చూసి 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 బాధితులు ఏ సెక్షన్ వాళ్ళన్నా అవనివ్వండి, నిందితులు గనక రాజకీయంగానో డబ్బులుగానో లేకపోతే సామాజికంగానో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు అనుకోండి, వాళ్ళ పట్ల కాస్త ఉదాసీన వైఖరి వహిస్తారు అనేది మట్టుకు మాకు అనిపిస్తుంది. ఇప్పుడే అనిపిస్తుంది అంటే ఇది ప్రభుత్వ చర్య, ప్రత్యేక ఆఫీసర్ని నియమించడం అదే ఇప్పుడు అది దిద్దుబాటు చర్యనే అనుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఎందుకంటే ఒక ఫ్లేవర్ వచ్చేసింది సొసైటీలో, రాజకీయ నాయకులంతా ఒకటే. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు చేస్తే ఇక్కడ ఈయనకి ఓటుకు నోటు కేసు ఉంది, ఈయన రేవంత్ రెడ్డి భయపడ్డాడు, అది ఇదనే ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. ఒకప్పుడు ఇట్లా మంత ఓపెన్ గా మాట్లాడగలిగే వాళ్ళు కాదు, ఓపెన్ గా మాట్లాడేస్తున్నారు. మాట్లాడేసరికి ఆ సీఎం కూడా ఒకంత చెమ కుట్టినట్టు అయినట్టు అనిపించి స్పెషల్ ఆఫీసర్ వేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి, అసలు ఈ బండి భగీరథ్ ఎవరో అందరికీ తెలుసు. ఇంతకుముందు ఏం ఘనకార్యాలు చేశాడో కూడా ఎంతో కొంత చూచాయిగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఒక సమాజం మొత్తంలోనూ కొన్ని చోట్ల అయితే దేశం మొత్తంలోనూ తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట విదేశాల్లో కూడా ఈ బండి భగీరథ గురించి చర్చ జరుగుతుంది. అంటే కేంద్ర మంత్రి కొడుకండి, ఇక దేశం మొత్తం తెలుగు వాళ్లే కాదు అందరూ చర్చిస్తారు. ఇంక ఇప్పుడు ఎక్కడైనా యూపీలోనో లేకపోతే గుజరాత్లోనో కేంద్ర మంత్రి కొడుకు అయితే మనం చర్చించాం తెలుగులో. అంటే మనకి హిందీ వచ్చు కానీ మిగతా వాళ్ళకి తెలుగు రాదు కదా, మనం మాట్లాడుతున్న తెలుగులో కాబట్టి అందరూ తెలియకపోవచ్చు కానీ తెలుగు నేషనల్ మీడియా కూడా మాట్లాడుతుంది ఈ కేసు గురించి. అయితే అందరూ అనుకుంటున్నది అసలు ఇంత బాధ్యతారాహిత్యంగా బండి సంజయ్ కొడుకు ఎలా ఉన్నాడు, బండి సంజయ్ ఏం చేస్తున్నాడు, నేను మొదటి రోజునే ఇంటర్వ్యూలో నేనేం చెప్పానంటేనండి, ఈ సందర్భానికి బండి సంజయ్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కానీ మళ్ళీ ఏమంటాను, ఆయన కాపాడకపోతే ఆయన మంచోడు. ఓకే, ఇప్పుడు ఒక తండ్రిగా మనం బిడ్డలను కంటాం కానీ రాతలను కానమని చెప్పి సామెత ఉంది. ఎంతవరకు తల్లిదండ్రులు జీవితాంతం వాళ్ళని మోస్తారండి? ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని మంచి అయినా చెడు అయినా దేన్నైనా ఎందుకు మొయ్యాలి అసలు నన్ను అడిగితే? మైనరు మేజర్ కూడా అనేది అందుకే కదా. నువ్వు పెద్దోడు అయ్యావు, 23 ఏళ్ళు వచ్చినాయి నీకు, ఇంకా బండి సంజయ్ కొడుకుగా నువ్వు చాలామణి అవ్వటం దేనికి, పైగా ఏదో పనులు చేసి చాలామణి అవ్వటం దేనికి అనేది నా ఉద్దేశం. అయితే
దీనికి మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే బండి సంజయ్ ఒక తండ్రిగా మాత్రమే తన కొడుకు గురించి ఆలోచించాలి తప్పితే తను ఒక బీజేపీ పార్టీ అధ్యక్షుడిని కానీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కానీ ఆయన పదవిని కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ని కానీ ఆయన డబ్బులు కానీ వాడుకోకుండా ఉంటే బండి సంజయ్కి ఇందులో సంబంధం లేదు. కానీ అవి వాడకుండా ఉంటాడా బండి సంజయ్? ఎంతమందికి వాట్సాప్ మెసేజ్లు వెళ్ళి ఇది హనీ ట్రాప్ అని మాట్లాడండి, హనీ ట్రాప్ అని మాట్లాడండి అని చెప్పి. అందుకే కదా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు గలవెత్తి ఇది హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయిని బాధితురాలని బాధ్యురాలని చేసి మాట్లాడుతున్నారు కదా, నిందితురాలు చేసి. ఆమె నిందితురాలను చేశారు. ఆమెనే కదా, ఆమె తల్లిని కూడా నిందితురాలని చేశారు. అసలు సమాజం ఎంత గొప్పగా ఉందంటేనండి, పిల్ల బాధ్యత తల్లిదే, తండ్రిది కూడా కాదు. అసలు పిల్లోడి బాధ్యత అయితే తండ్రిది కాదు, తల్లిది కాదు. ఇక్కడ ఆమె తల్లిని ముద్దాయం చేసి నుంచోబెడుతున్నారు. ఏం నీకు తెలీదా 3 రోజులు ఇంట్లో పిల్ల లేకపోతే ఎట్లా ఊరుకున్నావు నువ్వు, ఇప్పుడు చెప్తావేంటి ఇవన్నీ వచ్చి అని మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ పిల్లలు వాళ్ళు మైనర్లా మేజర్లా అనేది పక్కన పెడితే ఏ తల్లికి తెలుసండి మన అబ్బాయి గంజాయి తీసుకుంటున్నాడని, లేకపోతే బైక్ రేసింగ్లకు వెళ్తున్నారని, లేదు అనుకుంటే హుక్కాకి వెళ్తున్నారని, లేదు అమ్మాయిలు నేర్పిస్తున్నారు బయట అని కానీ, మద్యం తాగుతున్నారని కానీ, ఇవన్నీ ఏ తల్లిదండ్రులకు తెలుసండి? తెలీదు. అబ్బాయిల విషయంలోనూ అలాగే ఉంది, తల్లిదండ్రుల పరిస్థితి అమ్మాయిల విషయంలోనే అలాగే ఉంది. ఇవాళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఏటీఎం మిషన్ లాగా అయిపోయారు. ఈ పిల్లలు లేదు, ఆ పిల్లలు లేదు, డబ్బులున్న పిల్లలు లేదు, డబ్బులు లేని పిల్లలు లేదు, మధ్యతరగతి పిల్లలు కూడా లేరు. అవసరానికి డబ్బులు అడిగితే ఇచ్చే ఏటీఎం మిషన్ అంతే, అలాగే అయిపోయారు తప్పితే ఇది మంచిది, ఇది చెడు, ఇది కాదు, ఇది అవును అని చెప్పే పరిస్థితిలో లేరు. అలాంటి కండిషన్లో మనం ఆ తల్లి గురించే మాట్లాడితే ఎట్లా? మనం బాధ్యత లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదండి. మనం ఒక మీడియా ముందుకు వచ్చి ఒక మైక్ ముందు మాట్లాడుతున్నామంటే మనం చాలా బాధ్యతగా మాట్లాడాలి. అఫ్ కోర్స్ చాలామంది పిల్లల్లాగానే ఆ అమ్మాయి కూడా కాస్త వెస్ట్రన్ కల్చర్కో లేకపోతే ఈ పబ్ కల్చర్కో అలవాటు అయి ఉండొచ్చు. కానీ నేనేం అడుగుతానంటే ఒక వ్యక్తి యొక్క స్వీయ నియంత్రణ కంటే కూడా వ్యవస్థలు ఎందుకు వైఫల్యం చెందుతున్నాయి? మరి ఈ అమ్మాయి పబ్కి వచ్చింది అనుకుందాం, మరి మైనర్ని పబ్కి రానివ్వకూడదు కదా, లిక్కర్ అమ్మకూడదు కదా 21 సంవత్సరాల లోపలికి, చిన్నపిల్లలు వెళ్తే సిగరెట్లు ఇవ్వకూడదు కదా బడ్డీ కొట్ల దగ్గర. మరి అలాంటప్పుడు వ్యవస్థలు ఇక్కడ దారి తప్పుతున్నాయి, కట్టు తప్పుతున్నాయి. కానీ ఒక బాధితురాలు బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది నేను అని ఆమె కానీ ఆమె తల్లి కానీ బయటకు వస్తే వాళ్ళకి తాటాకులు కట్టడం ఏంటండి? అసలు ఈ హనీ ట్రాప్ అనే మాటే వినటానికి చాలా దరిద్రంగా ఉంది. మొదట హనీ ట్రాప్, తర్వాత ఆమె మైనర్ కాదు మేజర్. హనీ ట్రాప్ విషయం వచ్చేసరికి మరి నువ్వెట్లా పడ్డావురా అంటారు కదా, మరి నీ బుద్ధి ఏమైంది అంటారు కదా. ఆ అమ్మాయి మైనరు, ఒక మైనర్ హనీ ట్రాప్ చేయగలదా అని క్వశ్చన్ చేసాం మేమందరం. ఇప్పుడు ఒక 25 ఏళ్ల హిందూ మహిళని 25 ఏళ్ళో 30 ఏళ్ళలో ఓ ముస్లిం అతను వచ్చి ప్రేమించానని చెప్తే అది లవ్ జిహాద్ అయిపోతుంది. వాళ్ళిద్దరూ మేజర్స్ అని చూడట్లే, అక్కడ లవ్ జిహాద్గానే చూస్తున్నారు దాన్ని. ఇద్దరు మేజర్లు వేరు మతస్థులు ఇష్టపడ్డారని చూడట్లా, లవ్ జిహాద్గా చూస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి నిందితుడు కనుక మీవాడైతే గనక ఆ అమ్మాయి మైనర్ అయినప్పటికీ హనీ ట్రాప్ అంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారి వయసు ఉన్న ఆయనకి ఏమైనా ఒక అమ్మాయి వల వేసింది అంటే అదేదో హనీ ట్రాప్ అని అంటే అర్థం ఉంది. ఈ పిల్ల చిన్నపిల్ల, 17 ఏళ్ళు, ఒక్కరోజు తక్కువ ఉన్నా 17 ఏళ్ళే. 18 సంవత్సరాలు తర్వాత ఒక్కరోజైనా మేజరే. అసలు ఆ విషయంలోనే ఏదో రకరకాలుగా బర్త్ సర్టిఫికేట్లు రకరకాలుగా ఉన్నాయి, అదేదో తేలాల్సి ఉంది, పోలీసులు తేల్చాలి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ప్రజల మద్దతు కూడగట్టుకుంటానికి ఈ మేజరు మైనరు అనేది తీసుకొచ్చారనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇది తేలటానికి టైం పట్టుద్ది. ఈలోపు అసలు అసలే బాధితుల్ని నిందితులను చేసే సమాజం మందే. మేజర్ అయ్యుండి మైనర్ అని కేసు పెట్టిందా అని ఇటు వీళ్ళ వైపుకి టిల్ట్ చేసుకోవటానికి. టిల్ట్ అవుతుందా అండి?
అవుతారు కదా. ఇప్పుడు ఓకే. నిన్న నుంచి 10 మంది వచ్చి మాట్లాడుతున్నారు. ఓకే. మొన్నంతా ఎవ్వరు మాట్లాడలేకపోయారండి. ఉమ్, ఎవరో ఒక కామ తప్పితే ఎవ్వరు మాట్లాడలా. ఉమ్, నిన్నటికి వచ్చేసరికి పెరిగారు. హనీ ఉహు, ట్రాప్ అని, అదని ఇదని, ఆ అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని నిన్న మధ్యాహ్నం నుంచి వస్తున్నాయి ఇవన్నీ. ఉమ్, ఎప్పుడైతే వాళ్ళు హైకోర్టులో కేసు వేశారో ఉమ్, అప్పటి నుంచి వస్తున్నాయి ఇవన్నీ. ఉమ్. అంటే నిన్న బండి సంజయ్ కూడా అన్నాడు కదా ర్యాలీలో, ఉమ్. హనుమంతుడి తోక అంటించారు, మొత్తం లంక దహనం చేస్తా చూడండి అన్నట్టు మాట్లాడాడు కదా. అవును, నేను అంటే రాజకీయంగా ఎదుగుతున్నాను, ఉమ్, నేను బీసీ బిడ్డని, నా పరువు ప్రతిష్టను మంట కలపడానికి ఇదంతా చేస్తున్నారు ఉమ్. అని అంటే మాట్లాడాడు. మళ్ళీ రాజకీయ కోణం తీసుకొచ్చాడంటే ఏదో తప్పించుకోవడానికో ప్రయత్నిస్తున్నట్టే కదా సంజయ్. కాదండి, ఈ పిల్లోడు నోట్లో ఏలు పెడితే కొరకని పిల్లోడు అయ్యుండి బాగా బుద్ధిగా ఉన్న పిల్లోడైతే ఎవరైనా నిజంగానే హనీ ట్రాప్ చేయించారని అనుకున్న అర్థం ఉంది. నిండా వాడికి 23 ఏళ్ళు లేవు. వాడు ఈలోపే ఎన్ని కేసులండి వాడి మీద. ఉమ్, కాలేజీలో ఓ కుర్రోడిని కొట్టడం అనేది చిన్న విషయం అంటే అవును అది అవును. ఏదో తోపులాటలు జరుగుతాయి చిన్న చిన్నగా. ఒక దెబ్బ వేసుకుంటారు, వీళ్ళు వేస్తారు వాళ్ళు వేస్తారు, అది దాన్ని కొట్లాట అంటారు. దాన్ని వన్ సైడెడ్గా నువ్వు కొడుతూ భయంకరమైన బూతులు మాట్లాడుతూ నువ్వు హింసించావు ఒక పిల్లవాడిని. వాళ్ళు పెద్దగా సమాజంలో ఆ, కాస్త తెలిసిన మనుషులు కాదనుకుంటా, ఆ హంగు ఆర్భాటాలు ఉన్న మనుషులు కాదనుకుంటా, అందుకే వాళ్ళు నోరు మూసుకున్నారు. అదే ఇంకొకళ్ళు అయితే, అదే నా కొడుకుని గనక ఆ విధంగా కొడితే ఎవ్వరు కొట్టినా నేనైతే ఊరుకునేదాన్ని కాదు. నేను ఉమ్, అందుకే నా కొడుకుని కొడితే నేను ఊరుకోనని ఎట్లా అంటున్నానో ఆ పిల్లవాడిని కూడా నేను అలాగే చూస్తున్నా. అంత చిన్న జస్ట్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అండి, ఇంటర్మీడియట్ అయిపోయింది, వచ్చి హాస్టల్లో చేరిన పిల్లాడిని జూనియర్ పిల్లోడిని పట్టుకుని అట్లా కొడితే వాడికి జీవితాంతం ఇది గుర్తుంటుందండి. అవును. చాలా ట్రామా ఉంటుంది ఉమ్. ఆ అబ్బాయికి. అంటే ఒక హ్యాబిచువల్. ఒక కసి పెంచుకుంటాడు ఆ అబ్బాయి. వీడు ఒక నేరస్తుడు ఇంకొక నేరస్తుడిని తయారు చేయడానికి. వీడు రిపీటెడ్ అఫెండర్ అండి. హ్యాబిచువల్ ఆ, అలాంటాడు కాదు మావాడు అని చెప్తుంటాడు సంజయ్. మరి ఇద్దరిని కొట్టాడు. నిన్న కూడా అదే అన్నాడు. ఇద్దరిని కొట్టాడు. ఉమ్, అసలు రెండో వాడిని పైగా వీడు ఆనందం ఏంటంటే సునకానందం, వీడు కొట్టేప్పుడు వీడియోలు తీయించుకుంటాడు, అవి మళ్ళీ పదే పదే చూసుకుంటాడంట. అందుకే వచ్చినాయి సోషల్ మీడియాలోకి ఆ వీడియోలన్నీ, లేకపోతే ఎట్లా వస్తాయండి వీడియోలు. ఉమ్, ఇప్పుడు చేసేదే దరిద్రమైనప్పుడు దాన్ని వీడియో తీసుకుంటాడా అండి ఎవడన్నా. వీళ్ళేదో కావాలని ఇలా అమ్మాయిల్ని ట్రాప్ చేయడానికి వీళ్ళ ఫ్రెండ్స్ అంతా బెట్టింగ్ బెట్టింగ్ వేసుకొని చేస్తున్నారు అనేది కొంత ప్రచారంలో ఉంది. నిజమేనా? వాస్తవమేనా? ఖచ్చితంగా జరిగి ఉంటుంది ఇది. ఓ. ఖచ్చితంగా జరిగి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు డబ్బులు ఎక్కువయ్యి ఒళ్ళు బలిసి బాగా ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకోకుండా విచ్చలవిడితనం అలవాటైపోయి కొన్ని వీడియోలు బయటకు వచ్చినాయండి. కాస్త నిర్జన ప్రదేశం లాగా ఉంది, చెట్లు ఉన్నాయి చుట్టూ, అక్కడ ఖరీదైన కారు లాగా ఉన్నాయి, అక్కడ వాళ్ళల్లో వీడొకడు ఓ. గంజాయి కొడుతున్నారు. ఉహుహుహుహు. వీళ్ళ బ్యాచ్ అంతా, వీళ్ళు మాట్లాడుకునే మాటలు, వీళ్ళు చేసే యాక్టివిటీసు, వీళ్ళ నోట్లో నుంచి వచ్చే పచ్చి బూతులు, ఉమ్, ఇవన్నీ చూస్తే ఆ రెండు ఇన్సిడెంట్లు బయటకు వచ్చినాయి వీడియోలు. అసలు బయటకు వచ్చిన ఇన్సిడెంట్లే 2 ఉన్నాయంటే ఇట్లాంటివి జరగలేదంటే ఎవరు నమ్ముతారు? ఇలా ఈ ఈ అమ్మాయి విషయంలో కూడా ఇలానే బెట్టింగ్ వేసుకొని చేసే చేశారు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్ తోటి. ఫ్రెండ్స్ తోటి కలిసి చేస్తున్నారు ఉమ్, అనేది. అసలు ఒకటండి, నీకు 23 ఏళ్ళు ఉండొచ్చు, లాస్ట్ ఇయర్ ఇదంతా జరిగింది, నీకు అప్పుడు 22 ఉన్నాయో 23 ఉన్నాయో, నువ్వు ఒక డబ్బులున్న కుర్రవాడిగా, అలాగే నీ తండ్రి ఒక రాజకీయ నాయకుడు అనే ధీమా, నేనేం చేసినా నన్ను రక్షిస్తారు అనే ధీమా లేకపోతే మీరు ఈ ఫామ్ హౌస్లు బుక్ చేసుకోవడం ఏంటి, ఈ పబ్బులు బుక్ చేసుకోవడం ఏంటి, అక్కడ చేసే నానా అల్లరేంటి. ఇప్పుడు గోల్ఫ్ వ్యూ సర్వీస్ అపార్ట్మెంటు బుక్ చేసుకొని ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళారు అని చెప్పి వాళ్ళ తల్లి చెప్తుంది. ఇప్పుడు ఏ అమ్మాయి అయినా సరే తల్లికి చెప్పి వెళ్తుందా అండి ఇలా వెళ్ళదలుచుకుంటే? మరి మీ అబ్బాయి చెప్పి వెళ్ళాడా? సరే, ఆ అమ్మాయి కంటే అద్దుపద్దు లేదు, సరే మీరు అందరూ అంటున్నారు కదా, సరే నేను కూడా కాసేపు మీ వాదనకే ఒప్పుకుంటా, మరి అబ్బాయి చెప్పక్కర్లేదా? మరి అబ్బాయిని ఎట్లా ఒప్పుకుంటారు? అలాగే ఈ కేసు మొత్తం చూస్తేనండి నాకు అర్థమైంది, ఒక 4-5 తప్పిదాలు
ఈ అమ్మాయి కుటుంబంని అలా అట్టి పెడితే ఒక్క క్షణం వీళ్ళ కుటుంబం నుంచి కూడా నా ఇక్కడ దాకా అంటే చేతులు కాలి ఆకులు పట్టుకునే వరకు వచ్చేది కాదండి ఈ కేసు. అసలు ఏం జరిగినట్టు అసలు ఎందుకు వచ్చింది ఇంత అసలు దూరం? ఫస్టే వీడు ఒక అసహనమైన పిల్లవాడు, ఉద్రేకపూరిత మనస్తత్వం ఉన్న పిల్లవాడు. ఇప్పుడు 2 కాలేజీల్లో నాకు ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు అది ఒకటైతే ఖచ్చితం, ఓకే. రెండోది యూపీకు ఎక్కడికో పంపిస్తే అక్కడ కూడా రెస్టిగేట్ అయ్యి వచ్చాడు అని అంటున్నారు, ఓ. అక్కడ కూడా తగాదాలు పెట్టుకున్నాడు అని. మ్మ్. మీ పిల్లవాడు ఈ విధంగా ఉంటే మీరు అసలు అలాంటి మనస్తత్వం ఉన్న పిల్లవాడిని మీరు దేశం మీదకి ఎందుకు వదులుతున్నారు స్వేచ్ఛగా పట్టపగాలు లేకుండా? ఇది ఒకటి. రెండోది, ఇప్పుడు ఈ అమ్మాయితోటి స్నేహం అది బెట్టింగ్ వల్ల వచ్చిందా లేకపోతే ఆ అమ్మాయి నిజంగానే హనీ ట్రాప్ చేసిందా ఏం చేసిందా వేరే విషయం. మ్మ్. ఈ విషయం అయితే వచ్చింది. మ్మ్. వచ్చినప్పుడు వీళ్ళు బండి సంజయ్ని అప్రోచ్ అయ్యారు ఒక జర్నలిస్ట్ ద్వారా. అప్రోచ్ అయినప్పుడు జర్నలిస్ట్ పేర్లు కూడా చెప్తున్నాడుగా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నాడు, సంగప్పో ఎవరో సంగప్ప అని. సంగప్ప అని చెప్తున్నారు. మ్మ్. అప్రోచ్ అయ్యారు. అయినప్పుడు మీరు దీన్ని సాధ్యమైనంత ఎమికబుల్గా డీల్ చేసుకుని ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదుగా. కాకుండా మీరేం చేశారు, వాళ్ళు ఏమైనా ముందుకు ముందే ఏమైనా చేస్తారా అనే ఒక భయంతో, ఒక ముందు జాగ్రత్త తోటి నిర్మల్ పోలీస్ స్టేషన్లో ఈ పిల్లోడి ఫ్రెండ్ చేత ఒక కేసు పెట్టించారు. ఏమని, ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తోంది అని. అలాగే ఈ అమ్మాయికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తిప్పుతూ ఉన్నారు. ఈ సంగతి, ఈ 2 సంగతులు ఈ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైతే తెలిసిందో ఇది కరెక్ట్ వేలో వెళ్తలేదు, ఇది ఎటో వెళ్ళిపోతుంది వ్యవహారం. అంటే వాళ్ళు ఈ మధ్యవర్తి ద్వారా ఏదో సెటిల్ చేసుకుందామని చూసారు. పెళ్లి గురించి వచ్చారండి. ఓకే, ఓకే, ఓకే. ఇంటికి వెళ్ళారు, బండి సంజయ్ ఇంటికి వెళ్ళి సరే పిల్లలు ఏదో ఇష్టపడుతున్నారు, మళ్ళీ ఏదో అవును కాదు అనుకుంటున్నారు, అట్లా కాదు మా అమ్మాయి మీ అబ్బాయి కాదు అంటున్నాడు అని చెప్పి 2 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది, మానసికంగా చాలా కుంగిపోయింది, మరి జరిగిందంతా మాకు చెప్పింది అని చెప్పి బండి సంజయ్ ఇంటికి వెళ్ళారు వీళ్ళు. ఈ సంగప్ప తీసుకొని వెళ్ళాడు. వెళితే ఆయన నానా మాటలు మాట్లాడి మీ అమ్మాయి ఎంతమందితో తిరిగిందో అని చెప్పి వాళ్ళని, బండి సంజయ్ నేరుగా వాళ్ళ ఇగో హర్ట్ అయ్యేలాగా మాట్లాడితే ఇక వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చేసారు. వచ్చేసి వాళ్ళు గమ్మునున్నారు. గమ్మునున్న వాళ్ళని గమ్మున ఉండనివ్వకుండా నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించాల్సిన అవసరం ఏంటి చెప్పండి, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని. అంటే వీళ్ళు ఇంకోలా రియాక్ట్ అవుతారని అంతకంటే ముందు వాళ్ళు రియాక్ట్ అయ్యారు. వీళ్ళు సైలెంట్ గా ఉన్నారు, ఏదో చేయబోతున్నారు, ఏదో చేస్తారేమో అనే సంకేతం అన్నీ ఉంటుంది. కేసు పెట్టారు. కేసు పెట్టి సోషల్ మీడియాలో ఎంఐ ఫోటోలు తిప్పుతున్నారు. ఇది ఇప్పటి వరకు ప్రపంచానికి తెలియదు ఈ స్టోరీలు ఏవి, లోపలే జరిగినాయి. బండి సంజయ్ ఇంటికి వెళ్ళి వస్తే వాళ్ళు అలా మాట్లాడింది కూడా ప్రపంచానికి తెలియదు. అవును కదా. వీళ్ళు అసలు ఆ నిర్మల్లో కేసు పెట్టడమే వీళ్ళు తప్పు చేశారు. ఓకే, ఓకే. వీళ్ళు తప్పు చేసి ముందే భుజాలు తడుముకున్నారు. గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఐఎమ్ టూ ఇంటెలిజెంట్ అన్నట్టు బిహేవ్ చేశారు. బిహేవ్ చేసేసరికి వీళ్ళు ఇట్లా కాదు అని చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అప్పుడు ఎప్పుడైతే నిర్మల్ పోలీస్ స్టేషన్లో కేసు సంగతి వీళ్ళకి అర్థమైందో తెలిసిందో, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు తిప్పుతున్నారో, ఈ అమ్మాయి ఫోటో ఈ అబ్బాయి ఫోటో, హనీ ట్రాప్ అనే మాట అప్పుడు రాలా అని వీళ్ళు సన్నిహితంగా ఉన్న ఫోటోలు అవి ఇవి, ఈ అమ్మాయికి ఇంకా వేరే ఫ్రెండ్స్ ఉంటే వేరే ఫ్రెండ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఇవన్నీ తిప్పుతుంటే ఇక వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. బషీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయడానికి వెళ్ళారు. వెళ్తే 4 గంటలకు వెళ్ళిన వాళ్ళని కంప్లైంట్ తీసుకోకుండా అక్కడ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి వాళ్ళు అక్కడ వీళ్ళు 4ంటికి ఇక్కడికి వెళ్తే వాళ్ళు అక్కడ 5ంటికి అతను వెళ్ళి 5 గంటలకి ఎఫ్ఐఆర్ చేసేసారు. ఏమని, వీళ్ళు నన్ను డబ్బులు గుంజటానికి నన్ను బెదిరిస్తున్నారు, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నన్ను 5 కోట్లు అడిగారు, నేను 50,000 అడ్వాన్స్ కూడా ఇచ్చాను అన్నట్టు చెప్పాడు. మా ఇద్దరికి పరిచయం ఉంది, మేమిద్దరం గుళ్ళు గోపురాలు తిరిగాం, ఆధ్యాత్మిక ప్రదేశాలు తిరిగాము. అక్కడెక్కడ అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలంటే ఆయన దృష్టిలో అవేనేమో
అట్లకి వెళ్ళారు ఇట్లకి వెళ్ళారు. వీళ్ళు ఫామ్ హౌస్లు, సర్వీస్ అపార్ట్మెంట్లు చెప్పలా. అవి కూడా ఆధ్యాత్మిక ప్రదేశాలు అయిపోతున్నాయి ఈ మధ్యకాలంలో. ఏం చేస్తాం. కేసు పెట్టారు. కేసు పెడితే ఇక వీళ్ళు నానా గోలా చేశారు, మేము ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటాం అది ఇది అని చెప్పి. అప్పుడు వీళ్ళది కూడా ఎఫ్ఐఆర్ చేశారు. ఇలా బయట ప్రపంచానికి తెలిసింది. నిర్మల్లో కేసు వేసిన సంగతి, వీళ్ళే వేసుకున్న సంగతి 8వ తారీఖు వరకు ఎవరికన్నా తెలుసా అండి? ఎవరి వైఫల్యం ఇది? మీరు చేసుకున్నారు. మీకై మీరు దీంట్లో ఈ ఉచ్చు మీరు బిగించుకున్నారు, వాళ్ళు వేయటం కాదు. వాళ్ళకు ఉచ్చేద్దామంటే అది మీకు వచ్చి పడింది. కాకపోతే నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఏంటంటే, ఇట్లాంటి ఏమన్నా జరిగినప్పుడు బాగా పెద్ద పెద్ద గొంతులు ఉంటాయి కొంతమందికి. రఘునందన్ రావు గారు లాంటి వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. వాళ్ళకి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు, ఎవరో కానీ ఏ మీడియానో కానీ ఎవరో ఒక ఆవిడ అడుగుతున్నారు, అడుగుతా ఉంది అందరినీ అడుగుతుంది. మౌనిక శంకర్ కానీ ఎవరు మాట్లాడట్లా. మరి వీళ్ళు అగ్గిపరాటాలు కదా, అరుస్తూ ఉంటారు కదా. ఆడెవడో 10 రూపాయలు కోపం అమ్ముకుంటే వాడిని ఫస్ట్ పట్టించి వాడిని పెద్ద దోషం చేసేసి, మొన్న ఆడెవడో షోలాపూర్లో ముస్లిం కుర్రాడు ఏకంగా 165 మంది అమ్మాయిల్ని అత్యాచారాలు చేసేసారు అని, చేసేసాడు అని. అయితే ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే, 165 మంది అమ్మాయిలు, వీడేమీ యుద్ధం చేసిన వీరుడు కాదు, రాకుమారుడు కాదు, వరుసగా నుంచోబెట్టి నువ్వురా 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 అంటానికి. వాళ్ళతో పరిచయం పెంచుకోవాలి, వాళ్ళతో ఏ సాన్నిహిత్యం లేకుండా ఇళ్ళ మీద పడి అయితే అత్యాచారాలు చేయలేరు కదా. అంటే కనీసం ఒక లాజిక్ లేకోకుండా కొన్ని విషయాల గురించి మాట్లాడారు. అట్లాగే టాటా అది ఉంది కదా, టీసీఎస్ కంపెనీ, నాసిక్లో టీసీఎస్ కంపెనీ గురించి ఇవన్నీ మీరు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు కదా. ఉన్నాయి లేని అని, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు మాట్లాడుతున్నారు కదా. మరి ఈ కేసు విషయంలో ఒక రోజంతా సైలెంట్గా ఉండి చివరికి మనం సైలెంట్గా ఉంటే కుదరదు అని చెప్పి గొంతులు లేపి మాట్లాడుతున్నారు కదా. అసలు ఎట్లా మీకు మనసుపుతుంది ఇట్లాంటి మాట్లాడడానికి? ఇక్కడి నుంచి ఇప్పుడు విచారానికి వస్తారని అనుకున్నారు అంతా. అవును, ఇవాళ 2 గంటలకు వస్తారు. ఇక్కడి నుంచి ఏ మలుపు తిరిగిపోతుంది ఇంకా ఈ కేసు అనుకోవాలి అంటే? ఇంకొక పని చేసి ఉండాల్సిందండి బండి సంజయ్. సరే, అంతకుముందు జరిగినవన్నీ జరిగినాయి, వాళ్ళు ఎఫ్ఐఆర్ దాకా వచ్చారు అంటే వీళ్ళు ఆగరు అనేది అర్థం చేసుకుని తీసుకొచ్చేసి, హోంశాఖ సహాయ మంత్రి కాబట్టి తన కొడుకుని తీసుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో అప్పగించేసి చట్టం తన పని తాను చేసుకుంటుంది అని ఎళ్ళుంటే గనక బండి సంజయ్కి బాగుండేది. ఇంత ఉక్రోషపడిపోయి నేను ఈ దేశం కోసం, ధర్మం కోసం ఎంత త్యాగం చేశాను, ఈ త్యాగం చేసే దీంట్లో నేను నా కొడుకు సమయం కూడా ఇచ్చుకోలేకపోయాను అని ఇవాళ అంత బాధపడుతూ అంత పశ్చాత్తాపంతో మాట్లాడాల్సిన అవసరం లేకోకుండా సరెండర్ చేసి ఉంటే బాగుండుండేది. ఇక రేపైనా హైకోర్టులో బెయిల్ కోసం వేసుకున్నారు వీళ్ళు. సరే, బెయిల్ కోసం వేసుకున్నప్పుడు ఆ బెయిల్ వస్తే సంతోషం వాళ్ళకి. బెయిల్ రాలేదనుకో, అంటే ఇప్పుడు ఆమె మైనర్ కాదు మేజర్ అనే ఒక్క రీజన్ తోటి బెయిలో లేకపోతే క్వాష్ అయ్యే అవకాశం ఉంటుందా? కేసు క్వాష్ కూడా వేసినట్టున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ఆ అమ్మాయి ఎప్పుడో 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు కారు డ్రైవ్ చేసింది. అప్పుడు లైసెన్స్ లేకోకుండా డ్రైవ్ చేసినందుకు గాను ఆమె పైన ఒక కేసు అయ్యింది అని ఆ ఛార్జ్ షీట్ని పెట్టారు. మైనర్ కాదు మేజర్ అని 15 ఏళ్ళు, 26 కాబట్టి మేజర్ అయ్యింది అనే దానికోసం పెట్టారు. సరే, ఇప్పుడు మేజర్ అయినంత మాత్రాన పోనీ మేజరే అనుకుందాం, ఒక కేంద్ర మంత్రి కొడుకు, పైగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని అమితంగా ఇష్టపడి ఫాలో అయ్యే మీరు, మీ అబ్బాయి ఇలా ఒక అమ్మాయితోటి ప్రవర్తించడం కరెక్ట్ అనుకుంటున్నారా అని బండి సంజయ్ మేజర్ అయినప్పటికీ ఏం చెప్తారు? మేజర్తోనైతే ప్రవర్తించవచ్చా అని అడిగితే ఏం చెప్తారు బండి సంజయ్ గారు?
చెప్పాలి కదా, దానికైనా ఉమ్. సమాధానం చెప్పాలిగా. సరే ఉమ్. మేజరే అనుకుందాం, కాసేపు మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుని మేజర్ అనే అనుకుందాం. మేజర్ కానీ అయితే గనక మేజర్తో అయితే ఎట్లా చేయొచ్చా? 3 రోజులు తీసుకెళ్ళి సర్వీస్ అపార్ట్మెంట్లో తీసుకెళ్ళి ఫామ్ హౌస్లో తీసుకెళ్ళి చేయడం కరెక్టా? వాళ్ళు లేదు అనుకుంటే ప్రపంచం మారిపోయింది, సంస్కృతి అంతా మారిపోయింది, వెస్ట్రన్ కల్చర్ వచ్చేసింది, అది ఇది అని అంటే మీరు అలా వెళ్ళకూడదు కదా. మామూలు వాళ్ళు కదా అలా వెళ్తారు, మీరు ఎలా వెళ్తారు? మీరు వెళ్ళకూడదు కదా, మీ అబ్బాయి అసలే వెళ్ళకూడదు కదా. వీటన్నిటికన్నా చట్టము మీరు అనుకునే కంటితోనే చూడాలి అని మీరు అనుకుంటారు, మీ లాయర్ కూడా అనుకుంటారు. అనుకోవడం తప్పులేదు, కానీ చట్టానికి కూడా కళ్ళు చాలా ఉంటాయి. ఆ కళ్ళు ఏంటి అంటే అసలు ఈ అబ్బాయి ప్రవర్తన ఏంటి, ఇంతకుముందు ఈ అబ్బాయికి సంబంధించిన వ్యవహారాలు ఏంటి, హిస్టరీ ఏంటి అనేది కూడా చూస్తే మీ బండారం బాగానే బయటపడుతుందిగా. అంటే ఇప్పుడు సమాజంలో కొంత రివోల్ట్ కనబడుతుంది, సమాజం ప్రశ్నిస్తుంది ఒక రకంగా. ఏమని? బండి సంజయ్ కొడుకు అయితే ఒక న్యాయమా, ఇంకొకళ్ళకైతే ఇంకో న్యాయమా? ఇన్ని రోజుల పాటు ఏమైపోయాడు? ఒక కేంద్ర మంత్రి కొడుకుని అరెస్ట్ చేయలేకపోతుందా, తీసుకురాలేకపోతుందా ప్రభుత్వం అని ఇలా సమాజం ప్రశ్నిస్తుంది. సమాజానికి ఈ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పాలి కదా. ఈ ప్రభుత్వమే కాదండి, ఏ ప్రభుత్వమైనా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మనకి పదవులు వచ్చినాయి అంటే అదేదో ఒక జాక్పాట్ కొట్టాము, లాటరీ టికెట్ కొట్టాము కాదు, జాక్పాట్ కొట్టామన్నట్టు కాదు. ఒక బాధ్యత పెరిగిందని అర్థం. మామూలు వ్యక్తి కన్నా ఒక పౌరుడికి ఉండాల్సిన బాధ్యతల కంటే కూడా ఒక రాజకీయ నాయకుడికి, అందున ఒక ప్రజాప్రతినిధికి అంతకంటే ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు నేనున్నానండి, నన్ను ఎవరు చొక్కా పట్టుకుని నిలదీయలేరు, మిమ్మల్ని నిలదీయలేరు, కానీ ఒక పదవిలో ఉన్న వ్యక్తిని నిలదీయగలుగుతారు. ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాలి. ఎందుకంటే మీరు పదవి తీసుకున్నారు కాబట్టి, పదవిలో ఉన్నారు కాబట్టి మీరు సమాధానం చెప్పాలి. పదవి తీసుకోవటం కాదు, మేము ఇచ్చాం రిప్రజెంటేటివ్ అని. మేము ఇచ్చాము. ఇప్పుడు నయానో భయానో నువ్వు గెలిచావు, నీ పార్టీ దగ్గర నుంచి టిక్కెట్ తెచ్చుకున్నావు, మా దగ్గర నుంచి ఓట్లు వేయించుకున్నావు, నీ మీద బాధ్యత ఉంటుంది. ఇప్పుడు ఎవరికి లేని అటెన్షన్ నీకు దొరికినప్పుడు నీకు ఆ మాత్రం బాధ్యత ఉండదా? ఉంటుంది కదండి. మరి అందుకని పదవి అనేది ముళ్ళ కిరీటం లాంటిదని ఊరికి అనలా ఎవరు. ఆ ముళ్ళ కిరీటాన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా తీయాలి. సో మీరు చెప్పినట్టు రేపు ఒకవేళ బెయిల్ రాకపోతే బండి సంజయ్ నేరుగా తీసుకొచ్చి సరెండర్ చేస్తే బండి సంజయ్కి మంచిది అని అంటారు మీరు? చెయ్యాలి, బాధ్యత ఉంది. ఆ మాత్రం ఇప్పటివరకే సమయం కానీ ఆలస్యం. దేశంలోనే సంచలనం అయ్యే అవకాశం ఉంటుందేమో కదా. ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇలా చేయడం, తర్వాత కేంద్ర మంత్రి తీసుకొచ్చి అప్పగించాడు, సరెండర్ చేశాడు అని అంటే, సరే ఈ సరెండర్ చేశాడు అనేది కాస్త హైపోథెటికలే. దేశంలోనే ఒక కేంద్ర మంత్రి కొడుకు ఇలాంటి వ్యవహారంలో చిక్కుకున్నాడు అనేది సంచలనమే కదా దేశవ్యాప్తంగా. ఏమండి, నేను ఒకటి మొదటిసారి కాదండి, కర్ణాటకలో ప్రజ్వల్ రేవಣ್ణ ఇంతకంటే ఎక్కువ చేశాడు కదా. ఏమైందండి? ఒక మాజీ ప్రధాని, మాజీ ఎంపీ, మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుతం కేంద్ర మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ఇంతమంది ఉన్న ఇంట్లో అంత అకృత్యాలు జరిగినాయి. ఏం చేశారండి ప్రజలు? వాళ్ళు ఏమైనా బాధ్యతగా వ్యవహరించారా? బాధ్యతగా వ్యవహరించకపోతే ఏమైనా చేయగలిగామా? మళ్ళీ కేంద్ర మంత్రిని చేశారుగా ఆ ఇంట్లో నుంచి అంత దారుణం వెలికి వస్తే ఏం చేశారండి? అందుకని ఒకటే, ప్రజల అమాయకత్వమో, చూసి చూడనట్లు పోవటమో, లేకపోతే ఉదాసీనతో వీళ్ళకి వరాలు అవుతున్నాయండి. వీళ్ళ పీఠాలు అయితే కదలట్లా, వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా ఆ ధీమాలోనే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు బండి సంజయ్ విషయంలో కూడా అంతే అవుతుంది. ఏమీ కాదు. ఇప్పుడు నేను చెప్పినంత ఈజీ కాదు. బెయిల్ వచ్చేస్తుందా బండి సంజయ్ కొడుక్కి, భగీరథకి? బెయిల్ వచ్చే వరకు దొరకడు. ఓహో, బెయిల్ వచ్చే వరకు సరెండర్ కాడే. దొరకడు అంటే ఈ ప్రభుత్వం పట్టుకోలేదు, ఈ ప్రభుత్వం పట్టుకునే ప్రయత్నం చేయలేదు అనొద్దండి. నేను అసలు ప్రభుత్వాన్ని ఆ మాట అన్నా. ఎందుకంటే కదా ఏమండి, ఇప్పుడు ఒకటి చూడండి,
ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ప్రశాసన్ నగర్లో ఇంటి యజమానురాలని చంపేసి ఒక అమ్మాయి వెళ్ళింది. ఎవరోనండి, అరే వినండి, ముక్కు మొహం లేని ఆ అమ్మాయి నేపాల్ అమ్మాయి ఎవరో వచ్చి వెళ్ళిపోయి ఏం కేంద్ర మంత్రి కొడుకు కదండి. ఏం వాడు మేజర్ అండి, నేనేం చేయను అంటే ఏం చేస్తామండి? ఏం చేస్తాను చెప్పండి? ఇప్పుడు దాక్కోవడం పెద్ద కష్టమా? పట్టుకోవడం కూడా పెద్ద కష్టం కాదే, విదేశాల్లో ఉంటే తప్ప. ఫోన్లు వాడరండి, ఫోన్లు వాడరు. ఇప్పుడు అదే ఒక ఈ చిన్న ఇంట్లో ఒక మనిషి దొంగతనం చేస్తే, భర్త దొంగతనం చేస్తే భార్యను తీసుకుని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి నీ భర్త వచ్చేదాకా నిన్ను వదలము అంటే కూడా చేయగలిగింది లేదు. మరి ఇప్పుడు బండి సంజయ్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలా? మీ కొడుకు దొరికే వరకు అని కూర్చోబెట్టరు. అదే కదా ధీమా వాళ్ళకి, వాళ్ళ ధీమానే అది. ఓకే, చేస్తారా లేదా చెప్పండి? ఒక తండ్రి ఏదన్నా చేస్తే కొడుకును, అవును, లేదంటే కొడుకు చేస్తే తండ్రిని తీసుకుపోతారు, తీసుకెళ్లిపోయి చెప్పు మరి. అవును, నువ్వు ఫోన్ చేయి అని చెప్పి అతని నుంచి ఫోన్ చేయించి ఆ సెంటిమెంట్ ని రగిల్చే ప్రయత్నం చేస్తారు కదా. అదే ఇప్పుడు ఒక సామాన్యుడు అనుకోండి, ఇంత అడిగే వాళ్ళం కూడా కాదు కదా. ఇప్పుడు ఒక సామాన్యుడి కొడుకుకి ఇలా చేశాడు అనుకోండి, ఇలా కొంతమంది వచ్చి కాపాడే ప్రయత్నం చేయరు కదా. మాలాగా ఎప్పుడు మాట్లాడే పక్షులే మాట్లాడతాయి తప్పితే అలసిపోయేదాకా. ఇప్పుడు కొంతమంది వచ్చి మహిళా మనులు వచ్చి హనీ ట్రాప్ అది ఇది అని మాట్లాడుతున్నారు కదా. అసలు ఏంటది, అసలు పోక్సో చట్టమే తీసేయాలి అని, పోక్సో చట్టానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని అంత ధీమాగా చెప్తున్నారు అని అంటే, వాళ్ళందరూ ఒక సామాన్యుడి కొడుకు ఇలా జరిగితే చేస్తారా? వీళ్ళందరూ చేయరు కదా. అందుకే దీన్నే దుర్వినియోగం అనేది, దీన్నే అధికార దుర్వినియోగం అనేది. ఒక స్పెషల్ అట్రాక్షన్, స్పెషల్ అటెన్షన్ అనేది ఇదే. మరి మీరు ఈ అటెన్షన్లు అట్రాక్షన్స్ మీరు పొందేటప్పుడు మీరు శిక్షల నుంచి ఎట్లా తప్పించుకుంటారు? తప్పించుకోకూడదు మాలాంటి వాళ్ళు వాగేదాని ప్రకారం, కానీ తప్పించుకుంటారు. అంటే ఈ కేసులో కూడా ఇంక అంతే జరగబోద్ది అనుకోవాలా? ఏం నీరు గారుద్దనే అనిపిస్తుంది. ఈలోపు ఇప్పుడు వీళ్ళకి సమయం దొరుకుతుందండి. ఈలోపు వాళ్ళతోటి ఏం మాట్లాడతారో ఏంటో, ఒకవేళ వాళ్ళనే లొంగ తీసుకుంటారేమో. కాకపోతే నవ్వొచ్చింది ఎక్కడంటే అండి, వాళ్ళు బాగా డబ్బులు ఉన్న వాళ్ళే అని చెప్తున్నారు. వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేశారు అని మాట్లాడుతారు. 500 కోట్ల కంపెనీ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి ఓనర్ అంట అమ్మాయి ఫాదరు. అలాంటి వాళ్ళు 5 కోట్లు అడిగారు అంటే మటుకు నాకు మహా నవ్వు వస్తుంది. పైగా ఈ 5 కోట్లకి అడ్వాన్స్ కింద 50,000 వేసాను అన్నాడు చూసారా, 50,000. ఇది మహా చమత్కారంగా ఉంది. అయితే ఇంకా కళ్ళు అప్పగించి చూడాల్సిందే ఏం జరుగుతుందో చూడాల్సిందే. ఇది నేను నిరాశతో మాట్లాడలేదండి, జరుగుతున్న ఈ ప్రాక్టీసెస్ చూసి. ఇప్పుడు కొంతమంది వచ్చి ఓపెన్గా మాట్లాడుతున్నారు చూడండి, బాధితురాలనే చేసి మాట్లాడుతున్నారు చూసారా. వీళ్ళని చూశాక నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.